రికార్డ్ ప్రత్యర్థులతో పని లేకుండా ఆ నియోజకవర్గంలో వైసీపీ లీడర్స్ పార్టీకి పాతరేసే ప్రోగ్రాం పెట్టుకున్నారా? రెండు వర్గాల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఎందుకు చేరుకున్నాయి? సర్దుకొని పొమ్మని అధిష్టానం చెప్పినా పట్టించుకోకుండా పరస్పర విమర్శలతో చులకనవుతుంది ఎక్కడ? అధినేత చెప్పినా సరే మార్పు రాని ఆ నేతలెవరు? తాడేపల్లిగూడెం వైసీపీలో జూనియర్ వర్సెస్ సీనియర్ అన్నట్టుగా మారిపోయిందట వాతావరణం. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా చెబుతున్నారు పార్టీ నాయకులు. ఇటీవల జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం సాక్షిగా రెండు వర్గాలు బహిరంగ సవాళ్లకు దిగడం చర్చనీయాంశమయ్యింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కొట్టు సత్యనారాయణ. 2024లో ఓటమి తర్వాత అధినేత ఆయన్ని ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వర్గ విభేదాలు పెరిగిపోయాయి. ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుని కొట్టు ఫ్రస్ట్రేషన్లో ఉంటే వచ్చిన ఛాన్స్ ని వీలైనంతగా వాడుకోవాలి అన్న తాపత్రయంతో వడ్డీ రఘురాం అడుగులు వేస్తున్నారు. దీంతో ఎవరి కుంపటి వారిది అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. పార్టీని బలోపేతం చేసే విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్న ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ సీఎంని పట్టించుకోకపోవడం తాడేపల్లిగూడెం ఫ్యాన్ వర్గాల్లో వర్గ పోరును పెంచుతోందని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం దగ్గర నుంచి జాయినింగ్స్ ని పెంచే విషయంలోనూ రఘురాం జాగ్రత్తగా వ్యవహరిస్తూ తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థిగా తానే ప్రొజెక్ట్ అవ్వాలి అన్నది ఆయన టార్గెట్ అని చెబుతున్నారు. అదే సమయంలో వడ్డీకి కొట్టు గట్టిగానే అడ్డు తగులుతున్నారు అన్నది లోకల్ పార్టీ టాక్. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు ఇక్కడి వైసీపీ కార్యకర్తలు. తాడేపల్లిగూడెం వైసీపీకి ప్రత్యర్థులు కూటమి నాయకులు కాదని సొంత పార్టీ నేతలే కత్తులు దూసుకుంటూ వేరే వాళ్లతో పని లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు అన్నది ఇప్పుడున్న అభిప్రాయం. వైఎస్ జయంతి విషయంలోనే ఈ విషయం కొట్టొచ్చినట్టు కనిపించిందని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయాల్సినంత రేంజ్లో కొత్త ఇన్ఛార్జ్ చేయలేకపోతున్నారు అంటూ కొట్టు సత్యనారాయణ కామెంట్ చేస్తున్నారట. నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందని దాన్ని వాడుకోకుండా నా రూటే సపరేటు అన్నట్టుగా వడ్డీ వ్యవహరిస్తున్నారని అంటున్నారట. అక్కడితో ఆగకుండా చెప్పుడు మాటలు విని ఇన్ఛార్జ్ పదవి విషయంలో చేసిన తప్పును పార్టీ అధ్యక్షుడు జగన్ త్వరలోనే తెలుసుకుంటారు అంటూ కొట్టు చేసిన కామెంట్స్ గూడెం వైసీపీలో కలకలం రేపుతున్నాయి. దీనికి కౌంటర్ గా వడ్డీ వర్గం కూడా ఘాటుగానే స్పందించిందట. చూపాల్సినంత ప్రతాపం చూపలేకపోవడం వల్లే అధినేత మిమ్మల్ని పక్కన పెట్టారని అంటూ ఇప్పుడు పార్టీ బలం పుంజుకుందంటే అది మా పనితనమంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి పనిచేయాలి తప్ప పనిచేస్తున్న నాయకులపై సెటైర్లు వేస్తూ చులకన చెయ్యవద్దని అంటున్నారు. తాడేపల్లిగూడెంలో పార్టీ బలంగా ఉందని చెప్పుకొస్తున్న మాజీ డిప్యూటీ తన తోటి మాజీ మంత్రులపై దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తోంది ఇన్ఛార్జ్ వర్గం. కాపుల సభకు హాజరైన కొట్టు సత్యనారాయణ దాడులకు గురైన సహచరులను పలకరించే విషయంలో ఎందుకు వెనకబడ్డారు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. వైసీపీ ఇప్పుడు బలంగా ఉందని చెబుతున్న నాయకులు 2014లో ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా విమర్శలు ప్రతి విమర్శలతో తాడేపల్లిగూడెం వైసీపీలో కాక పెరుగుతోంది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఫాలో అవ్వాల్సిన మాజీ డిప్యూటీ సీఎం అవకాశం కోసం చేస్తున్న పోరాటాన్ని పార్టీ పెద్దలు ఏ రకంగా చూస్తారు అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్.